హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మనం రాష్ట్రపతి నిలయంలో ఉన్నాం. భారతీయ కళా మహోత్సవం 2025 మన వెస్ట్రన్ స్టేట్స్ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇండియన్స్కి ఎంట్రీ ఫీజు ఏం లేదండి. ఫారినర్స్కి మాత్రమే ఎంట్రీ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆన్లైన్లో కూడా టికెట్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ టికెట్ తీసుకోవచ్చండి. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత డిజిటల్గా టికెట్ బుక్ చేసుకోవడం రాకపోతే హెల్ప్ చేయడానికి పక్కనే వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వన్స్ మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీతో ఏదైనా క్యారీ చేస్తే ఫస్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి మిమ్మల్ని పంపిస్తారు. దాని తర్వాత మీరు వెళ్ళి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మళ్ళీ మీకు ఆ టికెట్ని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఇంకా చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మనం మెయిన్ ఎంట్రన్స్ దాటిన తర్వాత రైట్ సైడ్లో నాలెడ్జ్ గ్యాలరీ ఉంది. ఇక్కడ నిజాం టైం, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో యూస్ చేసిన థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి నిజాం టైం నుంచి మన ఇండియన్ ప్రెసిడెంట్స్ని కానీ, ఇండియన్ హయ్యర్ అథారిటీస్ని కానీ వేరే కంట్రీస్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి వ్యాక్స్ స్టాచ్యూని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ప్రొజెక్టర్ చాలా పాతది అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంది. ఆ టైంలో వర్క్ చేసిన ప్రెసిడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి డాక్యుమెంటరీస్ తీయడానికి ఈ ప్రొజెక్టర్ని యూస్ చేశారంట. అండ్ ఇక్కడ ఏ టైంలో యూస్ చేశారో కూడా డిస్ప్లే చేశారు. అండ్ మన ప్రజెంట్ ఈవెంట్లో లెఫ్ట్ సైడ్ గోవా కల్చర్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నవి. అక్కడైతే ఫొటోస్ దిగడానికి కూడా వాళ్ళు మంచిగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి పెట్టేశారు. అండ్ అలాగే గుజరాత్, మహారాష్ట్ర, మెయిన్ స్టేజ్ ఏరియా దగ్గర అయితే డిఫరెంట్ కల్చర్కి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కిచెన్ టన్నెల్లోకి వెళ్దాం. ఈ టన్నెల్ ద్వారానే ఇక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ని కిచెన్ నుంచి డైనింగ్ రూమ్కి తీసుకెళ్ళి సర్వ్ చేస్తారంట. ఈ టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ కిచెన్ అయితే ఎండింగ్ పాయింట్ వచ్చేసి డైనింగ్ రూమ్ అన్నమాట. ఈ టన్నెల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి మేము అసలు ఎటు ఎంటర్ అయ్యి ఎటు నుంచి బయటకు వచ్చామనేది నాకైతే 2 minutes అర్థం కాలేదు. ఈ టన్నెల్ లోపల నడుస్తూ వెళ్ళేటప్పుడు ఈ వాల్స్ మీద ఉన్న ఆర్ట్ వర్క్ ఇంకా పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మన కల్చర్కి చాలా దగ్గరగా మన కల్చర్లో ఉన్న ప్రతి ఒక్కటి డీటెయిల్గా డ్రా చేసి బాగా రిప్రజెంట్ చేశారు. మీరు కూడా నాతో పాటు ఈ టన్నెల్ని చూసేయండి.
టన్నెల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత స్టాల్స్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ వుడ్ మీద వర్క్ చేశారు, పెయింట్ చేసినవి. మనకి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చాలా యూనిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ శారీస్ ఉన్నాయి. ఇవైతే 21,000 నుండి స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అండ్ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక్కొక్క కల్చర్కి సంబంధించిన ఆర్ట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఫుల్ లెంత్ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.